రేపే చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైనది. ఈరోజు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి. తరతరాలు కూర్చొని తిన్న ఆస్తి వస్తుందన్నమాట. కలబంద మొక్క పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయండి. ఆ ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజున ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ తల్లి ఏంటంటే సంతోషిస్తుందన్నమాట. మనకు కావలసిన ఐశ్వర్యం ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా మర్చిపోకుండా ఈ కలబంద మొక్క అంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకునే కలబంది మొక్క మర్చిపోకుండా ఈ కలబంద మొక్క అంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకునే కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయన్నమాట. ఈ ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు. అయితే మీ ఇంటి ఆవరణంలో కానీ మీ ఇంటి బయట కానీ కలబంద మొక్కలు అనేవి ఉంటాయి కదా. ఈ విధంగా పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కలబంద మొక్కతో పరిహారం చేస్తే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది, అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం అన్నమాట. అందుకే ఈ కలబంద మొక్క పరిహారానికి అంతటి శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కలబంద మొక్కతో మనం ఏమి చేసుకున్నా సరే మనకు బాగా కలిసి వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు ఉంటారు. పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో ఉంటారు. కాబట్టి కలబంద మొక్కతో పరిహారం చేస్తే ముగ్గురు అమ్మల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. ఆ తల్లి ముగ్గురు అమ్మలు ఏంటంటే ఆ ఇంట్లోనే వేసుకొని కూర్చుంటారన్నమాట. ఈ చైత్ర పౌర్ణమి ఏంటంటే అత్యంత శక్తివంతమైన రోజన్నమాట. పౌర్ణమి రోజు విధి విధానాలు ఆచరించుకుంటే చాలా మంచిది. ఈరోజు కలబంద మొక్కను తాగితే చాలు, జన్మల దరిద్రం పోతుంది, అదృష్టం మిమ్మల్ని వర్తిస్తుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ కలబంద మొక్కను తాకటం వల్ల అన్ని రకాల దోషాలు పోయి మీ శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనకు ప్రకృతిలో రకరకాల మొక్కలు చెట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కలు చెట్ల కింద నుండి మనం నడుస్తాము, అంటే పెద్ద పెద్ద చెట్లు అయితే వాటి కింద నుండి నడుస్తాము. అదే చిన్న మొక్కలు అయితే వాటి మీద నుండి నడుస్తాము, అంటే గడ్డి లాంటి మొక్కలను తొక్కుకొని నడుస్తాము. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు. అందువలన ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి, కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి. వాటిని ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథను కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని మొక్కల్లో దేవతా మొక్కలు అన్నారు. నిజానికి మొక్కలు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకొని కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చేరకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. ఈ కలబంద మొక్కకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనం పేర్కొన్నాము. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా రూపితమైంది. భారతీయ అర్హుల సైతం కొన్ని మొక్కలు పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ పవిత్రమైన మొక్కను తాగితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోలోకి వస్తే ఆంజనేయ స్వామి సింధూరం ధరించి దుష్టశక్తులు పారిపోతాయి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి, మనోధైర్యం చేకూరుతుంది. ఈ రోజున హనుమంతుని ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు చేయించిన నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండం పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి, నవగ్రహ దోషాలు ఉండవు, ప్రతి బాధలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి, రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. హనుమాన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయన్ను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున సంతానం లేనివారు హనుమంతుడిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది, అప్పుల బాధలు తొలగిపోతాయి, జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకుని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి వారిని దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి 5 పుష్పాలను, 5 తమలపాకులను, 5 అరటిపళ్ళను, కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సమస్త బాధలు, రోగాలు, కష్టాలు తొలగిపోయి సకల సంపద కలుగుతాయి.
హనుమాన్ జయంతి రోజు కలబంద మొక్కలు తాకితే చాలు మీ జన్మ ధన్యం అయిపోతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హనుమాన్కి కలబంద మొక్క అంటే చాలా ప్రీతి. ఆంజనేయ స్వామి వారి ఎల్లప్పుడూ కలబంద మొక్కలు సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న కలబంద మొక్క దగ్గరకు కానీ కలబంద తోట దగ్గరకు కానీ వెళ్ళి ముందు కలబంద మొక్కను నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ మొక్క చుట్టూ 21 ప్రదక్షిణం చేసి కలబంద మొక్కను 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి. తర్వాత ఆ కలబంద మొక్క దగ్గరలో కాసేపు కూర్చోండి. అంటే ఒక 2 నిమిషాలు కూర్చొని తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి. అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. రోజు ఇలా ఈ మొక్కను తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ కలబంద మొక్కలోని ప్రతి భాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేది. కలబంద మొక్కలను మన ఆరోగ్యానికి ఆయుర్వేదంగా ఉపయోగిస్తారు. ఈ కలబంద మొక్క మన ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ కలబంద మొక్కను హనుమాన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఎవరి ఇంట్లో అయితే కలబంద మొక్క లేకుండా ఉంటే ఎవరి దగ్గర కలబంద మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి ముందు నాటండి. అలా నాటడం వల్ల మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.